ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ వాదం. బీసీ అభ్యర్థుల వైపు ఓటర్ల మొగ్గు. మల్కా కొమరయ్య, ప్రసన్న హరికృష్ణ, పూల రవీందర్కు పెరుగుతున్న మద్దతు. అన్ని పార్టీల్లోని బీసీ కీలక నేతల సపోర్ట్ వీరికే. నేడే పోలింగ్, మార్చి 3న కౌంటింగ్ అంటూ చూస్తా ఉన్నాం. సో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి దాంట్లో బీసీ వాదం చాలా బలపడుతున్న విషయం మనం చూస్తూ ఉన్నాం. వాస్తవంగా ఇందులో రెండు రకాల నష్టాలు ఉన్నాయి. బీసీ వాదం బలపడడం మంచిదే, కానీ ఇంకొక వైపు ఇటు అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళు కూడా యునైట్ అయ్యి సో ఈ అభ్యర్థులు ఓడించడం కూడా చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్న విషయం మన దృష్టికి వస్తూ ఉంది. సో ఈ క్రమంలో బీసీలందరూ కూడా యునైటెడ్గా ఉండాలి. యునైటెడ్గా ఉండి మీ అభ్యర్థి ఎవరైతే బీసీ అభ్యర్థులు వాళ్ళ గెలుపు కృషి చేస్తే చాలా రకాల మార్పులు ఉంటాయి. లేదంటే మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉండే అవకాశంగా కనబడతా ఉంది. కేసీఆర్ పార్ట్నర్ కిషన్ రెడ్డి నాకు పేరు రావద్దనే మెట్రో విస్తరణ నిధులు అడ్డుకుంటున్నట్టు కేంద్ర మంత్రి. మిస్టీరియస్ డెత్స్ పై కేటీఆర్ ఎందుకు స్పందించడం లేదు? 10 ఏళ్లుగా పనులు చేయకపోవడంతోనే ఎస్ఎల్బీసీ ప్రమాదం. ఢిల్లీలో మీడియా చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఒకరిని చూస్తాను.